అనుగ్రహ రోజులు ఇవి, కృపా రోజులు ఇవి, ప్రభు ఇచ్చిన కృపా రోజులు ఇవి. పరిహారమై పాప పరిహారమై యేసు బలి అయిన కృపా రోజులు ఇవి. పాప పరిహారమై యేసు బలి అయిన రోజులు ఇవి. మనకు పరిహారి అయి యేసు పరిహారి అయి మారిన కృపా రోజులు ఇవి. కృప వెంబడి కృపను పొందెదాం, కృపా సింహాసనం చేరెదాం. కృప వెంబడి కృపను పొంది అవసరమునకు ఆనుకొనగలిగిన ప్రభు సింహాసనం చేరెదాం. ఇదే ఇదే కల్వారి పయనం, ఇదే ఇదే కల్వారి త్యాగ జీవన పయనం. రండి రక్షణ పొందండి, పరిహారమయ్యెను మనకు యేసు పరిహారి అయ్యెను. ఎంత భాగ్యము యేసుతో 40 రోజులు, ఇది మనకు ఎంతో భాగ్యము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు గడిపే ఇంకొక కృపాకాలమును మనకు దేవుడు ప్రసాదిస్తున్నాడు. మనము నశించిపోకూడదని, అందరూ రక్షింపబడాలని, భూలోకంలో ఆనందముతో జీవించాలని, ఒకరోజు పరలోకం చేరాలని మనకిచ్చిన కృపాకాలంలో దైవజనురాలు అనేక మంది మీకు వాక్య పరిచరణ చేయబోతున్నారు. రండి, దేవుని వాక్యాన్ని విని మీ జీవితంలో ఎదురు చూస్తున్న కార్యములన్నీ ప్రభు జరిగించునుగాక. కృప వెంబడి కృపని ఇప్పుడే పాడాం. ఆ కృపతో దేవుడు ఈ కార్యక్రమం ద్వారా మనలందరినీ దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో 40 రోజులు కార్యక్రమంలో దేవుడు మనకై పరిహారి అయి మారినటువంటి గొప్ప దినములలో మనమున్నాం. ఈరోజు దేవుడు మనకు అందించే ధ్యానాంశం, దేవాలయపు తెర చినిగెను, మనకు మార్గములు తెరవబడెను. ఎస్, టుడేస్ టాపిక్ ఈస్ the curtain of the temple was torn into two from the top to bottom, and then God made a way for us to receive then access to heaven. హెబ్రీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి మనం అందరం ధ్యానించి ముందుకు సాగుదాం. హీబ్రూ చాప్టర్ 4:16. లెట్స్ రీడ్ దట్. కావున ధైర్యవంతులమై మనము దయానిధియగు దేవుని సింహాసనమును సమీపింతుము. అచట మనము కృపను పొంది అవసరమునకు ఆదుకొనగల అనుగ్రహమును కనుగొందుము. ఇక్కడ కొన్ని మాటలు మనము ధ్యానించాలి. ధైర్యవంతులమై అని రాయబడి ఉన్నది. రెండవది కృపా సింహాసనం. మూడవది దయను మనం పొందగలుగుతాం. అవసరములకు ఆదుకొనగలిగినటువంటి దేవుని కరుణను, కృపను మనం పొందగలమని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధైర్యం అనేది మనకు దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళే, ఆ దయానిధి సింహాసనం దగ్గరికి వెళ్ళే ఆ ధైర్యం మనకి ఇచ్చేది
యేసు ప్రభు యొక్క మరణం. ఆయన సిలువలో మరణించి ఆ దేవాలయపు తెర చినిగిపోయినప్పుడు దేవుని యొక్క దయానిధి సింహాసనం దగ్గర మనమందరం కూడా చేరగలుగుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకప్పుడు పాపాత్ములు నీతిమంతుడైనటువంటి దేవుని దగ్గరికి అస్సలు దగ్గరికి రాకూడదు. ద రైచియస్ గాడ్, there used to be limit where the sinners cannot even have an access to the holy God. One small example I want you to read today. ఈరోజు ఒక ఉదాహరణం చదివి వినిపిస్తాను. నిర్గమకాండంలో 19వ అధ్యాయంలో 11, 13 వచనాన్ని ఒకసారి మనం ధ్యానిస్తాం. ఇన్ ఎక్సోడస్ చాప్టర్ 19 verse 11 and 13, how the sin people cannot even come close to the mountain of God. They used to keep the limit for it. వాళ్ళ దగ్గరికి రాకూడదంట, ఆ దగ్గరికి వచ్చి ఆ కొండను ముట్టుకోకూడదంట. ఒకసారి చదువుదాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనం. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలేను. సో దానికి ముందు 2 రోజులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు సిద్ధపరచుకున్నారు, శుద్ధి చేసుకున్నారు. బిఫోర్ దాట్ 2 days they consecrated themselves. On the 3rd day the God is going to come down. ఆమె చదువుతుంది ఇప్పుడు. దేవుడు 3వ రోజున సిద్ధపాటు చేసిన తర్వాత కొండ మీదకి దిగి వస్తాడని. చదువుదాం. 3వ నాడు ఎల్లరూ చూచుచుండా యావే సీనాయి కొండ మీదికి దిగివచ్చును. ఎవడును కొండను చేతితో తాకరాదు. చూసారా, ఆ కొండ మీద దేవుడు దిగి వచ్చినప్పుడు ఎవరు కొండను కూడా తాకకూడదంట. మర్చిపోండి దేవుని తాకడం. ఆ కొండ మీద దిగి వచ్చినప్పుడు ఆ కొండను కూడా ఎవరు తాకకూడదంట. అంటే వారు పరిశుద్ధమైనటువంటి దేవుని దగ్గరికి రావటానికి వారికి పెర్మిషన్ లేదనమాట. దే షుడ్ నాట్ ఈవెన్ టచ్ ద మౌంటైన్ బికాస్ ఈస్ అ హోలీ గాడ్. ఫర్గెట్ అబౌట్ గాడ్. God who comes down on the mountain, they can't even touch that mountain. ఇంకా చదువుదాం. నీవు కొండకు హద్దులు ఏర్పరచి, కొండకు హద్దులు, పుట్ అ లిమిట్ అరౌండ్ ద మౌంటైన్. కొండకు హద్దులు ఏర్పరచి వారితో జాగ్రత్త. ఎవరును కొండ ఎక్కరాదు. కొండ మొదలు తాకరాదు. కొండ మొదలు కూడా మీరు తాకకూడదు. ఎవరైనా కొండను ముట్టుకొన్నచో వానికి చావు మూడును. చూసారా, ఆ దేవుడు దిగి వచ్చే కొండను ముట్టుకుంటేనే మేము మరణిస్తామంట. ఇఫ్ సంబడి హ్యాపన్ టు టచ్ ద మౌంటైన్ ఆన్ విచ్ గాడ్ కమ్స్ డౌన్, దే విల్ డై. 13వ వచనం చదవమ్మా, 13th verse. తాకినది మనుషుడు కావచ్చు, జంతువు కూడా కావచ్చు. ఎవరైనను రాళ్లతో గాని బాణములతో గాని కొట్టబడుదురు. చూసారా, ఏదైనా పశువులు గాని మనుషులు గాని ఆ కొండను తాకితే వాళ్ళకు శిక్ష ఏంటి చెప్పండి? రాళ్లతో కొడతారంట, బాణముతో వాళ్ళని చంపేస్తారంట. ఇఫ్ సంబడి హ్యాపన్ టు టచ్ వెదర్ ఇట్స్ అనిమల్ ఆర్ అ హ్యూమన్ బీయింగ్, దే విల్ బి స్టోన్ టు డెత్ అండ్ దే విల్ బి పియర్స్ విత్ అన్ యారో అండ్ దే విల్ డై. చూసారా, అటువంటి స్థితిలో అంటే దేవుణ్ణి ప్రజలు సమీపించలేకపోయినటువంటి ఒక స్థితి. ఎవరు? పాపాత్ములు సమీపించలేకపోయారు. The sinners cannot have an access towards God. Forget about God. Even the mountain they cannot touch. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కాదు, దేవుడు దిగి వచ్చే కొండను కూడా ఎవరు తాకకూడదు. అంత పరిశుద్ధమైన దేవుడు. అంటే దేవుని దగ్గరికి అందరూ వెళ్ళటానికి వీలు లేదనమాట. ఈ విషయాన్ని మా ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో కూడా హాగార్, ఆమె ఆల్రెడీ మీకు తెలుసు, బాధల్లో ఉన్నది, కన్నీటితో ఉన్నది, జీవితంలో ఒంటరిగా మారిపోతుంది, ఎడారి ప్రయాణం. Genesis chapter 16 verse 13 also we see this woman Hagar, she is a broken woman alone and she is left in the wilderness. And what happens to her? Let's read Genesis 16:13. ఆదికాండం 16:13 వచనం. ఆమె తనతో మాట్లాడిన దేవుని ఎల్రోయి అను పేరున పిలిచెను. నిజముగా నేను నా కంటితో దేవుని చూచితిని కదా, దైవ దర్శనమైన తరువాత కూడా నేనింకను బ్రతికియుంటిని కదా. చూసారా, మనమందరం ఈ రోజుల్లో ప్రభు నీ దర్శన భాగ్యమును పాట పాడుతున్నాం, దేవుని దర్శనం కోసం వెతుకుతున్నాం. ఆ స్త్రీ ఏమన్నది? దేవుని నేను చూచి కూడా ఇంకా నేను బ్రతికి ఉన్నాను కదా. అంటే దేవుని చూస్తే చాలంటే చచ్చిపోతారంట. ఎంత భయంకరం చూడండి. ఒకప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళలేరు, దేవుని చూడలేరు. కారణం ఏంటంటే
మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. 1 Timothy chapter 6 verse 16, హూ ఇస్ గాడ్ అన్అప్రోచబుల్ లైట్. తెలుగులో చదువుదాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవ తేజమున ఆయన నివసించును. ఎవరు చేరరాని దైవ తేజమున ఆయన నివసిస్తున్నాడు. హీ ఈస్ ఫుల్ ఆఫ్ లైట్, ఈస్ అ బ్రైట్ లైట్. నోబడి కెన్ గో నియర్ హిమ్, నోబడి కెన్ అప్రోచ్ హిమ్. ఇటువంటి దేవుడు చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మీరిప్పుడు ధైర్యవంతులమై దయానిధి సింహాసనం దగ్గర మీరు చేరి దేవుని కృపను, దేవుని కరుణను మీరు పొందగలుగుతారని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రేమణ సహోదరి సహోదరులారా, వన్ సైడ్ వి సీ as we read in Telugu and English, you know, God is an unapproachable light. If somebody touches the mountain, they will die. And such a God now says, Hebrews chapter 4:16, what did we read? We can approach him, and that too with courage, and we can find the grace, and we can find the mercy, and he will attend to all our needs. Now, how did this happen? ఈ రోజు మన టాపిక్ ఏంటంటే, దేవాలయపు తెర చినిగెను, మార్గములు తెరవబడి మన కోసం దేవుడు మార్గములు తెరచాడని మనం చదువుతున్నాం. టుడేస్ టాపిక్ ఈస్ ద కర్టన్ ఇన్ ద టెంపుల్ వాస్ torn into two, and we found the way to go to the Lord. ఈ విషయాన్ని మనము మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 27 వర్స్ 51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. ఇక్కడ చూడండి, కింద నుంచి పైకి కాదు. ఇది చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఒక లోతైన సత్యం. కింద నుంచి పైకి కాదండి. మళ్ళీ చదవమా. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. అంటే అర్థం ఏమిటి? కింద నుంచి ఎవరైనా వెళ్ళి దాన్ని కట్ చేయలేరు కూడా. కింద ఉన్నటువంటి మానవులందరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. ఇంకా కొంతసేపట్లో చదువుతాను. ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే ఆ పవిత్రమైన మహాపరిశుద్ధమైన స్థలమునకు చేరగలుగుతాడు. దాని కింద ఉన్నవాళ్ళు ఆ తెరను వారు చినిగించి లోపలికి వెళ్ళటానికి మార్గమును ప్రజల కోసం తెరవలేకపోయారు. గురువులు కూడా. ఇట్ వాస్ నాట్ పాసిబుల్. దెర్ వాస్ అ కర్టన్ దట్ వాస్ కెప్ట్ టు గో టు ద హోలీ ఆఫ్ హోలీస్. సో ఇట్ వాస్ నాట్ torn from down. It is very clear, from top to down it was torn into two. What's the meaning? దీనికి అర్థం ఏంటంటే, పైన ఉన్న దేవుడే దానిని రెండుగా చీల్చెను. తండ్రి అయిన దేవుడే, ఇక చూడండమ్మా, నా జీవితంలో మీకు మాకు మధ్యలో ఉన్నటువంటి పాపపు తెర మీరు చినిగించి దాన్ని తొలగించలేరు. నేనే పరలోకం నుండి నా కుమారుని పంపించి పరలోకం భూలోకం మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించి తెరను చినిగింపచేసి మీకోసం మార్గములను తెరుస్తున్నానని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్ వాస్ torn from top to down. What's the meaning? Nobody from down can make a way. Not even the high priest could make it. Only God from heaven can take into two and tear into two and make a way for us. ఈ విషయాన్ని మనం హెబ్రీయులకు రాసిన లేఖలో కొంతసేపు ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 2వ వచనం నుండి 3వ వచనంకు వెళ్ళి 6వ వచనం 7వ వచనం 11వ వచనం 12వ వచనం 14వ వచనం దాకా ప్రభు చిత్తమైతే కొంతసేపు మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 2వ వచనం, ఇన్ ఇంగ్లీష్ హీబ్రూ చాప్టర్ 9 verse 2 verse 3 verse 6 verse 7 verse 11 verse 12 verse 14. Just keep writing that and reflect on this. మొదటిగా హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఎట్లనా మొదట ఒక గుడారము ఏర్పరపబడెను. సో ఫస్ట్ గుడారం, దానికి పేరు మొదటి గుడారం. తర్వాత రెండవ గుడారంకి వస్తాం. సో ద ఫస్ట్ దెర్ ఇస్ ఎ టెంట్. There is a place where the first tent and second tent, after that only you have the holy of holies. మొదటి గూడారం, రెండవ గూడారం, దాన్ని దాటి వెళితేనే దేవుడు నివసించే మహాపరిశుద్ధమైన స్థలమునకు ప్రజలు చేరగలిగారనమాట. సో 9వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నది? మళ్ళీ చదువుమా. ఎట్లైనా మొదట ఒక గుడారము ఏర్పరపబడెను. ఒక గూడారం ఏర్పరపబడెను.
దాని యందు దీపస్తంభమును బల్లయు దేవునకు అర్పింపబడిన రొట్టెలును ఉండెను. దానికి పవిత్ర స్థలమని పేరు. దానికి పేరేంటిది? పవిత్రమైన స్థలం. ద ప్లేస్ ఈస్ కాల్డ్ హోలీ ప్లేస్. ఇట్స్ నాట్ హోలీ ఆఫ్ హోలీస్. ఇట్స్ నాట్ మహాపరిశుద్ధమైన స్థలం. అది ఏ స్థలం అమ్మా? పవిత్ర స్థలం. ఏది? 2వ వచనంలో మొదటి గుడారమునకు పేరు పవిత్రమైన స్థలం. ఇప్పుడు 3వ వచనం చదువుమా. 2వ తెర వెనుక, ఇప్పుడు మొదటి గుడారం అయిపోయింది, 2వ తెర వెనుక అతి పవిత్ర స్థలమైన గుడారము ఉండెను. అతి పరిశుద్ధమైన స్థలం. సో దేర్ ఇస్ ఎ సెకండ్ టెంట్ క్లోజ్ టు దాట్. వి ఆర్ ద హోలీ ఆఫ్ హోలీస్. కంటిన్యూ. అప్పుడు దాని యందు ధూపమిచ్చుటకు బంగారు పీఠమును బంగారు మయమగు నిబంధన మందసమును. సో ఏమేమి ఉన్నది అక్కడ? బంగారు నిబంధన మందసం ఉంటుంది, ఇంకా బంగారు పీఠము, ఇంకా ఆ పెట్టెయందు మన్నాగల బంగారు. సో 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు చదువుతుంది. మొదటిగా మన్నా, రెండవది బంగారు పాత్రయు, చిగురించిన అహరోను దండమును, నిబంధన వ్రాయబడిన 2 రాతి పలకలను ఉండెను. నిబంధన రాయబడినటువంటి 2 రాతి పలకను ఉంచబడినది. సో మన్నా and the rod of the Aaron, and also we have the 2 10 commandments. These all are kept where there is a presence of God. ఇప్పుడు చదవమా. ఇంకా దైవ సాన్నిధ్యమును సూచించుచు పాపములు క్షమింపబడెను. కరుణా పీఠమును దివ్య జీవులు తమ రెక్కలతో కప్పుచు. చూడండి, ఆ ప్లేస్ మొత్తం కప్పబడి ఉన్నది. అంటే ఇంకా తెరవబడలేదు, ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఈ తెర ఉన్నది. దాన్ని దాటి వెళ్ళాలంటే కేవలం ఇప్పుడు మనం చదవబోతున్నాం 6వ వచనంలో ఎవరు వెళ్ళగలుగుతారు అక్కడికి? దేర్ ఈస్ అ స్క్రీన్ దేర్, కర్టన్ దేర్, అండ్ నోబడి కెన్ గో దేర్. ఇట్ ఈస్ ఆల్ కవర్డ్. Nobody can approach to that holy of holies. Verse 6, 6వ వచనం చదవమ్మా. ఈ ఏర్పాటు చేయబడిన పిమ్మట ప్రతి దినమును తమ కర్తవ్యమును నిర్వర్తించుటకు యాజకులు మొదటి గుడారమున ప్రవేశింతురు. సో మొదటి గుడారమునకు యాజకులు మాత్రమే ప్రవేశించగలుగుతారు. ఇంకా చదవమ్మా. The first tent only the priest can go. Yes, continue. 2వ గుడారములో, ఇప్పుడు 2వ గుడారమునకు వెళుతున్నాం. 2వ గుడారమునకు కేవలము ప్రధాన యాజకుడు మాత్రమే కేవలం ఎవరు? యాజకులు అందరు కాదు. యాజకులకు ఒక లీడర్ ఉంటారు, ప్రధాన యాజకుడు. ఆయన మాత్రమే అక్కడికి చేరగలుగుతాడు. నాట్ ఆల్ ద ప్రీస్ట్ కెన్ గో దేర్. నో, ద సెకండ్ టెంట్ వేర్ ద హోలీ ఆఫ్ హోలీస్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్. మహాపరిశుద్ధమైన స్థలమునకు, పరిశుద్ధ స్థలమునకు గురువులు వెళ్ళగలుగుతారు. నా మహాపరిశుద్ధ స్థలమునకు ఎవరు వెళుతారంట? ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలుగుతారు. ఇంకా ఒక కండిషన్ చదవమ్మా. ఇంకా అదియును సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే. ఇంగ్లీషులో చెప్పాలంటే టూ మచ్ అంటారు. అంటే సంవత్సరంలో ఒక్కసారి దేవుని దగ్గరికి వెళ్ళి మన అందరి పాప పరిహారము చెల్లించడానికి, అది కూడా ఒక్క గురువు, ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళగలుగుతాడు సంవత్సరంలో ఒకసారి. సి వాట్ ఎ సిచ్యువేషన్. చూడండి, ఇప్పుడు చూసినండి మీరు, ప్రతిరోజు పూజావళిలు జరుగుతున్నాయి, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం, ప్రతిరోజు యేసుప్రభు మన కోసం త్రుంచబడుతున్నాడు, ప్రతిరోజు దేవాలయపు తెర అంటే మన పాపాలన్నీ తొలగిపోయి మార్గములు తెరవబడుతున్నాయి. చూడండి, ఇంత పెద్ద స్టోరీ ఉంది దీని వెనుక. యేసుప్రభు ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద దాకా అది చినిగిపోయిందనమాట. అంటే అంతకుముందు ఎవ్వరూ ఆ స్థలంలోకి వెళ్ళలేరు. ఒక్కరే సంవత్సరంలో ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు అని ఎవరని మీకు తెలుసు, అందుకే పాడుతుంటారు, మన ప్రధాన యాజకుడు మనకు ముందుగా వెళ్ళాను. అంటే అర్థం ఏమిటి? ఆయన వెళ్ళి మన కోసం ఆ తెరను చినిగించి లోపలికి పోవటానికి మనమందరం ఇప్పుడు ఫస్ట్ మాట ఏంటిది? దయానిధి సింహాసనం దగ్గర మనమందరం ధైర్యవంతులమైపోయి దేవుని కృపను పొందగలుగుతాం. వీ క్యాన్ గో విత్ అ కరేజ్, కాన్ఫిడెన్స్ వేర్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిని హెబ్రేయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఈ విధంగా చదువుదాం. ఈ తెర అనేది అది ఒకప్పుడు ఒక బట్టలతో చేయబడినది. అది మన వేళ్ళు చేయి ఉన్నాయి చూడండి, ఇంత బరువు ఉంటుందంట.
అంత గట్టిగా ఉంటుందంట, దాన్ని చీల్చుకొని ఎవరు వెళ్ళలేరంట. పైనుండి దేవుడు చీలిస్తేనే అది తెరవబడి లోపలికి వెళ్ళగలుగుతా అనమాట. ఇట్ వాస్ థిక్ అవర్ హ్యాండ్ లైక్ దట్ ద కర్టన్ ఇస్. సో నో బడీ కెన్ బ్రేక్ ఇట్. ఓన్లీ ఫ్రమ్ టాప్ గాడ్ హ్యాస్ టు బ్రేక్ ఇట్. దట్స్ వై ఇట్ ఈస్ టోల్డ్ టాప్ టు డౌన్ ఇట్ వాస్ టర్న్ ఇంటూ 2. ఇప్పుడు చదువుదాం. ఈ దేవాలయపు తెర దేనితో పోలుస్తున్నారంటే 10వ అధ్యాయం 20 వచనం, హెబ్రీయులకు రాసిన లేఖ 10:20 వచనం. తన శరీరము అను తెర ద్వారా, ఇక్కడ చూడండి, ఇప్పుడు తన శరీరము అనే తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును. నా టాపిక్ ఏంటి చెప్పండి? తెర చినిగెను, మార్గములు తెరవబడెను. మళ్ళీ చదవమా దాన్ని 10:20. తన శరీరము అను తెర ద్వారా, తన శరీరము అనే తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును, సజీవముగాను ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరచెను. ఒకవేళ ఇక్కడ మొత్తంగా ఉంటే చప్పట్లు కొట్టుకోమని చెప్పుంటాడు. మీరు మీ ఇంటిలో చప్పట్లు కొట్టుకోవాలి కదా. ఈ తెర ఏంటిది? ఇప్పుడు తన మాంసమే, తన శరీరమే. తన శరీరం అనే తెరను తీసుకొని వెళ్ళి దాన్ని చీల్చి మన కోసం మార్గములు తెరుస్తాడంట. అందుకే యేసు ప్రభు గుండెను పొడిచి తెరిచారు. ఇవన్నిటికీ థియాలజికల్ మీనింగ్ అంటారు. దేర్స్ అ డెప్త్ మీనింగ్, చాలా లోతైన సత్యంలో ఉన్నది. యేసు ప్రభువే ఆ తెరను ఇప్పుడు తొలగించి మనలందరినీ తయాని సింహాసనం తీర్చాలంటే తాను తన శరీరాన్ని తెరగా మార్చుకొని దాన్ని చీల్చటానికి అనుమతించాడు. ఈ విషయాన్ని మనము కీర్తన గ్రంథంలో చక్కగా చదివి ముగించబోతున్నాం. కీర్తన 129వ వచనం, అధ్యాయం 3వ వచనం చదువుదాం. కీర్తన 129 3వ వచనం. Psalm 129 verse 3. Just now she read, his body became a curtain and the curtain was turned into 2, and that is why Jesus' heart was pierced and it was opened. It's a beautiful theological meaning in that. Now we are going to read that in Telugu. కీర్తన 129 3వ వచనం. వారు నా వీపును పొలము వలె దున్ని, చూసారా, ఆ వీపును పొలం వలె దున్నారంట. అది రెండుగా చీల్చబడినట్టు మారింది. వీపును పొలం ఏమంటారు? అలా దుంటే ఎట్లా ఉంటుంది? ఇఫ్ యూ ప్లవ్ యువర్ బ్యాక్, హౌ ఇట్ విల్ హ్యాపెన్? మనకు చిన్న నడునొప్పే మనం భరించలేము, వంగలేము, నిలబడలేము. కానీ తన వీపును అలా వాళ్ళు దున్నారంట. ఇట్ వాస్ టర్న్ ఇంటూ 2. హిస్ హోల్ బాడీ వాస్ బ్రూయిస్డ్. ఆయన వీపును వాళ్ళు దున్నారంట. ఇక 22వ అధ్యాయంలోకి వెళదాం. కీర్తన 22:14 వచనం చదువుదాం. Psalm 22 verse 14. నా బలము నేల మీద చల్లిన నీటి వలె కృంగిపోయినది. నా ఎముకలన్నీ పట్టుదప్పినవి. నా గుండె నాలోనే మైనం వలె కరిగిపోయిన గుండె. యేసు ప్రభు గుండెను వాళ్ళు పొడిచినప్పుడు అది మైనం వలె కరిగిపోయాను. అందుకే కొంతమంది పాడుతున్న కరిగిపోయాను ప్రభు అని పాడుతుంటారు కదా. సో ఇట్ వాస్ టర్న్ ఇంటూ 2 అండ్ ఇట్ గష్డ్ అవుట్. యేసు ప్రభు హార్ట్ నుండి, హృదయం నుండి రక్తము, నీళ్ళు జీవ నది వలె ప్రవహించినది. ఇన్ని ఎక్స్ప్లెనేషన్ ఉన్నది. ప్రేమణ సహోదరులారా, మనం ముగించే టైం దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం విన్నటువంటి విషయంలో ఏంటంటే, ఒక్కప్పుడు ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళటానికి గుండెల ధైర్యం ఉండేది కాదు, భయపడేవారు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడం మర్చిపోండి. ఆ కొండ, యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు దిగి వచ్చిన కొండను వాళ్ళు తాకితే కూడా చచ్చిపోతారు అన్నమాట. ప్రభుని చూస్తే నేను బ్రతికి ఉన్నానని అంతగా భయపడేవాళ్ళు అనమాట. అన్అప్రోచబుల్ లైట్ అంటారు. వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ హిమ్. దేవుని దగ్గరికి మన పాపాత్ముడు వెళ్ళలేం. కానీ యేసు ప్రభు ఇక్కడికి వచ్చి తన శరీరమనే ఆ తెరను చీల్చి ఇప్పుడు అందరి కోసం తన హార్ట్ను, గుండెను ఓపెన్ చేసి అందరి లోపలికి రండి, నా తండ్రి దగ్గరికి రండి అని చెప్పేసి మనలందరినీ ఈరోజు ఈ ధ్యానాంశం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ఎవరో ఒకరు పునీతులు చెప్పడం నేను విన్నాను. పరలోక తండ్రి ఈ భూలోకాన్ని చూడాలంటే ఎట్లా చూస్తాడంటే, యేసు ప్రభు ఎక్కడెక్కడ ఆయన గాయపడ్డాడో ఆ రంధ్రం ద్వారా ఇలా పైనుంచి కింద నుంచి చూసి ఆ దయను మనందరికి ప్రసాదిస్తాడట. గాడ్ సీస్ ద హోల్ వరల్డ్ త్రూ ద వూండ్స్ ఆఫ్ గాడ్. పంచగాయాలు ఉండే చూడండి, దాని ద్వారా లోకాన్ని చూచి యేసు ప్రభు కూడా తన గాయంను చూపించి, తండ్రి నా బిడ్డలను మన్నించు, నేను వాళ్ళ కోసం
తెర చినిగిపోయినట్టు చేసి మార్గం తెరిచాను కదా అని చెప్పేసి మనకు మార్గం తెరిచాడట. ఈరోజు ఈ వాక్యం మీ అందరికీ ఈరోజు మార్గం తెరిచింది నమ్ముచున్నాను. ఎవరైతే వాళ్ళ జీవితంలో సంతాన భాగ్యం లేకుండా ఉన్నారో వారికి మార్గములు తెరవబడును గాక. ఎవరైతే జాబ్ లేకుండా బాధపడుతున్నారో వారికి మార్గములు తెరవబడును గాక. ఎవరైతే ఫారిన్ దేశంలో PR వీసా విషయంలో అన్ని మోయబడి నా జీవితంలో ఏం చేయబోతున్నానో, నా పిల్లలు ఏమవుతారో అని భయపడుతున్నారో వారందరికీ మార్గములు తెరవబడును గాక. ఆసుపత్రికి వెళ్ళినా నయం కాని వ్యాధులు డాక్టర్ చెప్తున్నారు మేమేం చేయలేము, అది మా చేతులు లేదంటున్నారో దేవుడు చెప్తున్నాడు పై నుండి నేను తెరను చినిగించి మీకు మార్గములను తెరుస్తానని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు స్తోత్రం నాయనా. ప్రభువా, ఈరోజు ఉదయకాల సమయం నుండి ఒకటి తర్వాత ఒకటి ప్రోగ్రాం జరుగుతున్నాయి. 10 గంటల పూజలో మాట్లాడావు, 3 గంటల ప్రార్థనలో చక్కగా ప్రభా ఈరోజు మాతో మాట్లాడి అనేక విషయాలు మాట్లాడావు తండ్రి. సాయం సమయం నిద్రపోవటానికి ముందు ప్రభా మా ఆత్మీయ కళ్ళను తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కోసం నీవు తెరుస్తున్నావు. ఇప్పుడు పరలోకం తెరవబడి ఉన్నది ప్రభా. మా పాపాలు పరలోకాన్ని మూసేసింది ప్రభా. మా పిల్లలు చేసినటువంటి పొరపాటు పరలోకాన్ని వాళ్ళు మూసేశారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్ల వలన పిల్లల జీవితంలో మోయబడిన పరలోకం ఈరోజు తెర చినిగిపోగా దేవా పరలోకం తెరవబడి ఉన్నది. మేము దయానిధిగా సింహాసనం దగ్గరికి చేరుతున్నాం. మాకు అవసరములకు ఆదుకొనగలిగిన తండ్రి ఒకడు ఉన్నాడు. ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న వారందరికీ స్వస్థత అనే వరము మార్గములు తెరవబడును గాక. అద్భుతమనే మార్గములు తెరవబడును గాక. శాపం తొలగిపోయి దీవెనలనే మార్గములు తెరవబడును గాక. ఈరోజు విన్నటువంటి వాక్యం ద్వారా నన్ను నిన్ను దేవుడు దీవించి బలపరచి రాబోయే దినములలో ఇంకా ఎక్కువగా దీవించి, మరి ముఖ్యంగా ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న బిడ్డలను దీవించమని, వచ్చే వారంలో జరుగుతున్న తెలుగు వడకాన్ని దీవించమని, మళ్ళీ వచ్చే వారంలో దేవుని యొక్క నామంలో వడకాలని దీవించమని, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటిని ఆశీర్వదించమని, దేవుడే మనల్ని దీవించమని ఆశిస్తూ ప్రార్థిస్తూ చివరి ఆశ్రమం కొరకై తల వంచి ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మూయబడిన మార్గములను ఎర్ర సముద్రమును పాయలు చేసి ప్రజలను వాగ్దాన భూమికి తీసుకెళ్ళినట్టు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను కూడా దేవుడు మార్గం చూపించి తెరచి మీకు ముందుగా వెళ్ళి మీ కుటుంబంలో అద్భుతాలు చేసి సాక్షులుగా మార్చునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you and open the way for us for a miracle. In Jesus' name pray. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. God bless you.